అందరికీ నమస్కారం. నేను ఫైజేంద్ర నాన్న రివ్యూ అయితే డ్రోన్‌తో అయితే వరికి మందు కొట్టిస్తున్నాననమాట. ఈ ఎకరాకి ఎంత లీటర్ పడతది? ఎకరాకి అయితే ఎంత ఖర్చు తీసుకుంటారు ఈళ్ళు అనేది మీకు పూర్తి వీడియోలో చెప్తా. పూర్తి వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈళ్ళు డ్రోన్ అయితే తీసుకున్నారనమాట. డ్రోన్‌కి బ్యాటరీ అయితే అటాచ్ చేశారు. బ్యాటరీకి కనెక్షన్ ఇస్తున్నారు చూస్తున్నారు కదా! కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇంగ వీళ్ళైతే అంతా మ్యాపింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డ్రోన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా! ఇక్కడ మ్యాపింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అన్న అయితే చూస్తున్నారు కదా! డ్రోన్ అయితే ఎత్తుకొని రౌండ్ తిరుగుతాడనమాట. ఆ రౌండ్ తిరిగిన తర్వాత ఇంగ తీసుకొని పోయి ఒక చోట పెట్టి మళ్ళీ మ్యాపింగ్ చేయాలనమాట. ఎక్కడ కొట్టాలా మందు, ఎంత పర్సెంట్ కొట్టాలా అనేది. అన్న వాళ్ళదైతే రాజమండ్రి అంట. మీకు కావాలంటే నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఎవరన్నా మందు కొట్టించుకునే వాళ్ళైతే కుట్టించుకోండి. ఓకేనా? ఇక చూస్తున్నారు కదా! అన్న అయితే పోయి ఇంగ డ్రోన్‌కి అయితే ఎత్తుకుంటున్నాడు. ఇట్లయితే ఎత్తుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ తిరుగుతాడు చూడండి. ప్రాసెస్ ఏంది ఎట్లా అనేది. ఇది కూడా నేను కొత్తగా చూస్తున్నా. ఇంతవరకు నేను చూడలే డ్రోన్‌తో మందు కొట్టేది. పాపం అన్న అయితే ముక్కుతాడనమాట. చాలా బరువు ఉంటది కదా! యుద్ధానికి పోయినట్టు పక్కన కత్తులు ఉన్నట్టున్నాయి చూస్తున్నారు కదా! ఇంత ప్రాసెస్ ఉంటుందని నేను కూడా అనుకోలే ఫస్ట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! బకెట్లలో అయితే మందు అయితే కలిపి పెట్టారనమాట అన్నది ఫస్టే. ఈ మందు తీసుకొని పోయి అందులో వ్యాన్‌లో చూపిస్తాను చూడండి. ఇంక తీసుకొని పోతాం ఇక. ఇదైతే వాళ్ళ వ్యాన్ అనమాట అది. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా! ఈ వరికి అయితే మందు కొడుతుంది ఇది. ఈ వరి అయితే ఫస్ట్ నాటుకున్నాక ఒక నెలకి వరకే మనం కొట్టుకోవచ్చు అనమాట మందు. దాని తర్వాత కొడితే ధాన్యాలు పడినాక మందు కొట్టలేము కదా! కొడితే అంతా గాలికి పడిపోతాయి కింద మళ్ళా. చూస్తున్నారు కదా! ఫస్ట్ నీళ్ళు వేసుకోవాలన్నమాట దాంట్లో. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక ఎకరాకు ఒక డబ్బా చొప్పున మందు అయితే వేసుకోవాలా. చూస్తున్నారు కదా! కలుపుతున్నారు తమ్ముడైతే ఇక్కడ. ఇంక అంతా ఒక డబ్బా డబ్బా అంతా వేయాలా. మూడు కలిపి వేయాలంటే వాళ్ళు ఇచ్చేదే వేయాలంట. డ్రోన్ వాళ్ళు ఇస్తారో ఎవరు ఇస్తారో మళ్ళీ తెలియదు ఇది. చూస్తున్నారు కదా! అదైతే గుళికల మాదిరి ఉంది. గుళికలు కలిపి నీళ్ళల్లో. ఇది చూడండి పాల మాదిరి ఎట్లుందో చిక్కంగా ఇది. అంతా డబ్బా వేయాలంట. ఒక్కొక్క డబ్బా మూడు మూడు మందులు ఉన్నాయి అంతా. వేసిన తర్వాత నీళ్ళు అయితే వేస్తాడు చూడండి. నీళ్ళు అయితే ఫుల్గా వేసుకోవాలా. చూసి బ్యాటరీ మీద పడకుండా, బ్యాటరీ మీద పడితే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ డ్రోన్ చూస్తున్నారు కదా! చాలా రేట్ అయితే ఉంటుంది ఇది ఖరీదు. చూస్తున్నారు కదా పచ్చగా ఎట్లుందో వరి అంతా. ఇంకైతే స్టార్ట్ అయితే చేస్తున్నారు చూడండి. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడండి ఎట్లా వస్తుందో మళ్ళీ ఇంజిన్ పోతుంది. కింద చూడండి గాలికి వరి ఎట్లా పోతుందో కొట్టుకొని పోయినట్టు. అట్లే ఇంకా ఎక్కువ పండినప్పుడైతే మనం కొట్టలేము దాంతో అయితే. కదా ఎంత చక్కగా కొడుతుందో. అందులో
మీరు చూస్తున్న డ్రోన్‌కి అయితే 11 లీటర్ల కెపాసిటీ అన్నమాట మందు. ఒక ఎకరాకైతే సరిపోతుందట. ఒక ఎకరాకి 500 అయితే చార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఎకరాకి 500 చొప్పున ఎన్ని ఎకరాలైతే అన్ని 500 అన్నమాట. అనుకుంటే ఇదే చాలా మేలు అనుకోండి. పని కూడా తొందరగా అయితది. వీళ్ళు ఒక 10 నిమిషాలకి ఒక ఎకరా అంతా కొట్టేస్తారు చూస్తున్నారు కదా! అంత ఇదిగా ఉడుకుతున్నది. ఏం చేయనీకుంటున్నా ప్రభాకర్ చెప్పినాలే నాకు అంటే సర్లే మళ్ళా ఒకటి చెప్పి ఇద్దరం ఉన్నాక పక్కన ఉంటే అయిపోవాలి ఒకటే టైప్ ఇంతే ఈ వీడియో. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.